బాస్ సీజన్ 9 నిన్న రాత్రి ఎపిసోడ్ పూర్తయిన తర్వాత స్టార్మా ఈరోజు మొదటి ప్రోమోని చిన్నగా రిలీజ్ అయితే చేసింది. ఆ ప్రోమోలో మనం గమనించినట్లయితే కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్కరిగా రాబోతున్నారు ఈ వారం కాబట్టి మొదటి ప్రోమోలో తనూజ ఫ్యామిలీ అయితే హౌస్లోకి వచ్చినట్టుగా చూపించారు. ఇక కన్ఫెషన్ రూమ్లోకి తన సిస్టర్ కూతుర్ని కూర్చోపెట్టి తనూజని పిలవడం జరిగింది. సో తనూజ కన్ఫెషన్ రూమ్కి వెళ్ళగానే ఆ పాపని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. సో ఇది అనమాట ప్రోమోలో చూపించారు. తనూజ ఫ్యామిలీ మొదట హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. అదేవిధంగా మనకి ప్రోమోలో కూడా చూపించారు. ఇక ఈరోజు ఎవరు డీమన్ పవన్ తల్లిగారు కూడా హౌస్లోకి రాబోతున్నారు. అలానే దివ్య మదర్ కూడా హౌస్లోకి రాబోతుంది. తనుజ ఫ్యామిలీ, డీమన్ పవన్ ఫ్యామిలీ, ఇక దివ్య ఫ్యామిలీ అయితే హౌస్లోకి వస్తున్నారు. ఈ 3 ఫ్యామిలీస్ మొదటి రోజు హౌస్లోకి వస్తున్నారు. కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీ రేపు రాబోతున్నట్టుగా తెలుస్తుంది. రేపటి ఎపిసోడ్లో మనకి టెలికాస్ట్ అవుతుంది. ఈరోజు తనుజ ఫ్యామిలీ సిస్టరు వాళ్ళ కూతురు అయితే వచ్చారు. కూతుర్ని వచ్చినట్టు మాత్రమే ప్రోమోలో చూపించారు నిన్న రాత్రి చిన్న ప్రోమోలో. ఇప్పుడు ఈరోజు మనకి మొదటి ప్రోమో ఎప్పుడైతే ఆఫ్టర్ 9-10కి రిలీజ్ చేస్తారో, సో ఆ టైంలో రిలీజ్ అయిన ప్రోమోలో వాళ్ళ సిస్టర్ ఎంట్రీ కూడా చూపిస్తారు. పాపని కన్ఫెషన్ రూమ్లో కూర్చోబెట్టారంటే సిస్టర్ ఖచ్చితంగా డోర్ నుంచి అయితే ఎంట్రీ ఇస్తుంది. ఇక సంజన గారు అయితే ఆ పాపను పట్టుకొని అస్సలు వదలలేదు. ప్రోమోలు చూసినట్లయితే అంటే సంజన వాళ్ళ బేబీని ఎంతగా మిస్ అవుతుందో అర్థం చేసుకోవచ్చు. సంజన ఒక స్మాల్ బేబీని హౌస్లో వదిలేసి బిగ్ బాస్ సీజన్ 9 హౌస్కి వచ్చారు. ఆమె ఒక ఫ్యామిలీ లేడీ లాగా హౌస్లో ఎంటర్టైన్ చేస్తున్నారు. ప్రతి వారం నామినేషన్లో ఉంటున్నారు. అయినా ఓట్స్ వేసి జనాలు సేవ్ చేస్తున్నారు. మరి టాప్ 5లో ఉంటారా ఉండరా అన్నది చూడాలి. ఇకపోతే ఫ్యామిలీస్ ఒక్కొక్కరికి హౌస్లోకి ఎంట్రీ ఇస్తున్నారు కాబట్టి తనూజ సిస్టర్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వడం తనూజకి మంచి బూస్టప్ ఇవ్వడం కూడా జరుగుతుందట. అయితే తనూజ సిస్టర్ గారు హౌస్లోకి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు కూడా పర్సనల్గా మాట్లాడుకొని హౌస్లో నువ్వు వాయిస్ అన్నది రైజ్ చేయడం తగ్గించుకొని ఎవరితో ఎక్కడ ఎలా ఉండాలి అనేది నేర్చుకోవాలి. అదొక్కటే నీలో డ్రాబ్యాక్. నువ్వు అందరితో బాగా ఉంటున్నావు, ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తున్నావు, ఇచ్చిన మాట మీద నిలబడుతున్నావు. అది నీకు మంచి గ్రోత్ లాగా కనిపిస్తుంది ఈ హౌస్లో. అలానే ఉండు లాస్ట్ వరకు కూడా. ఇచ్చిన మాట మీద ఎప్పుడు వెనకడుగు వేయొద్దు అని చెప్పిందట. దాంతోపాటుగా ఇక్కడ ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనే ఆలోచన నువ్వు పెట్టుకోవద్దు. ప్రతి ఒక్కరిని నమ్ముతూ ఉండు. నీ సిచ్యువేషన్ నీ టైం వచ్చినప్పుడు నువ్వు దాని నుంచి ఆ నమ్మకం నిండైనా, ఆ ఫ్రెండ్షిప్ నిండైనా, ఆ బాండింగ్ నిండైనా గేమ్ కోసం పక్కన పెట్టడం నేర్చుకో. ఎక్కువగా ఎమోషనల్ అవ్వద్దు. ఉన్నది కొన్ని వారాలే. సో స్ట్రాంగ్గా గేమ్ ఆడాలి అంటూ తనూజకి మంచి బూస్టప్ ఇచ్చిందంట వాళ్ళ సిస్టరు. సో తనూజ ఇకపైన తన ఆట ఇంకా స్ట్రాంగ్గా ఆడుతుందేమో చూడాలి. అయితే నువ్వు ఖచ్చితంగా విన్నర్ అయి తిరిగి రావాలి, ఆల్ ది బెస్ట్ అని కూడా చెప్పిందట వాళ్ళ సిస్టర్. అయితే పాపని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ప్రోమోలో కూడా మనకి పాపని చూసి తనూజ ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో చూపించారు. ఇంకా సిస్టర్ ఎంట్రీ అయితే చూపించలేదు కాబట్టి సిస్టర్ హౌస్లోకి వచ్చే ఎంట్రీ మనం ఫుల్ ప్రోమోలో చూద్దాం. మరి మీకేమనిపిస్తుంది తనూజ కోసం కామెంట్.